వరుణ యాగంతో రాష్ట్రానికి దేశానికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరుణ యాగం అద్భుతంగా జరిగిందన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే కృష్ణా గోదావరి నదులు నిండుతాయన్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. వరుణ యాగం ముగింపుపై మనతో మాట్లాడడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, 12 గంటల పాటు కొనసాగినటువంటి ఈ వరుణ యాగం ముగింపు ఎలా ఉంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? వరుణ దేవునికి ప్రార్థించాం. ఇది ఒక గొప్ప యాగం. మన శాస్త్రాల్లో వెనకటి నుంచి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వరుణదేవునికి యాగం చేస్తే మంచి వర్షాలు పడతాయి అనేది మన ఒక నానుడి, మన నమ్మకం. దానికి మేము పూర్తిగా చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో, సిన్సియారిటీతో, నిష్ఠతో ఈరోజు పూజ చేయడం జరిగింది. మా సంపూర్ణ నమ్మకం, మా విశ్వాసం ఈ ఎల్లీనో ఏ విధంగా అయితే మన ఋతుపవనాన్ని బలహీనపరిచిందో అది అధిగమించి యాగం పనిచేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడాలని, కృష్ణా గోదావరి నదీ జలాల్లో క్యాచ్మెంట్ ఏరియాస్లో మహారాష్ట్ర, కర్ణాటకలో మంచి వర్షాలు పడాలని, ఈ రిజర్వాయర్లన్నీ కూడా తొందరగా నిండాలని, మన రైతులకి మేలు జరగాలని, మరి రైతులు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించాం. అంటే ఒకటిసారి మీరైతే నిష్ఠతో ఈ వరుణ యాగం చేశారని చెప్తున్నారు, కానీ ప్రతిపక్షాలు మొత్తం చెప్తున్నాయి రైతులకు చేయాల్సినటువంటి సమయంలో చేయకుండా యాగాలు చేసిన దేవుడు కూడా హర్షించడని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మీరు ఎట్లా వస్తారు దాన్ని? వాళ్ళు ఒక టైప్ ఆఫ్ గోబల్స్ ప్రొపగాండా, ఒక అబద్ధాలు మాట్లాడడం అలవాటుగా మారింది వాళ్ళకి. రేవన్, నీకు తెలుసు, ఈ రాష్ట్రంలో కృష్ణా బేసిన్లో కానీ గోదావరి బేసిన్లో కానీ బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ విస్తీర్ణం, అంటే అగ్రికల్చరల్ ఏకరేజ్, ఆ ఫిగర్ కానీ, వరి పంట ప్రొడక్షన్ కానీ, ప్యాడీ ప్రొడక్షన్ కానీ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ వాళ్ళ 10 ఏళ్ల కంటే ఈ 2.5 ఎక్కువైంది. అది తట్టుకోలేక ఏదో ఒక అబద్ధాలు మాట్లాడడం, పదే అబద్ధాలు మాట్లాడడం. గోదావరి బేసిన్ అట్లే మాట్లాడతారు, కృష్ణా బేసిన్ అట్లే మాట్లాడతారు. అది అన్ని పచ్చి అబద్ధాలు. మేము చిత్తశుద్ధితో, నిష్ఠతో తెలంగాణ రైతాంగానికి మేలు జరగాలి, మేము కమిట్మెంట్తో, సిన్సియారిటీతో మరి ఇరిగేషన్ శాఖ ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మొత్తం మీద నిష్ఠతో చాలా ఈ వరుణ యాగాన్ని నిర్వహించామని చెప్తున్నారు. వేదాల ప్రకారం తాము ఆశించినట్టుగా ఈ వర్షాలు కురిసి రాష్ట్రంలో కృష్ణా గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తాయని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, నాగార్జున సాగర్.